హాయ్ అండి. హలో, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వరలక్ష్మి వ్రతం బాగా చేసుకున్నారా అండి? ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదా, వినాయక చవితికి కాంబో ప్యాకింగ్ పెడుతున్నాను. ఎవరికి ఏ వెయిట్లో కావాలో ఆ వెయిట్లో మీరు తీసుకోవచ్చు. అలాగే ఈరోజు చూడండి, నేను పికిల్స్ అన్నీ ఇప్పుడు చేశాను. ఈ మార్నింగ్ నేను 7 o'clock స్టార్ట్ చేశాను, మార్కెట్కి వెళ్ళి తెచ్చి 9 నుంచి. ఇప్పుడు కంప్లీట్ అయిందండి, 9 అవుతుంది. మొత్తం ఏంటో మీకు చెప్తాను. ఇది వచ్చేసి సాంబార్ పొడి అండి, మనం సాంబార్లో వేసుకునేది. ఇది వచ్చేసి కొబ్బరి పొడి, ఇది వచ్చేసి నువ్వుల పొడి, ఇది వచ్చేసి ఎల్లుల్లిపాయ, ఇది వచ్చేసి కాకరకాయ పచ్చడి, ఇది ఎల్లుల్లిపాయ పచ్చడి, ఇది కరివేపాకు పచ్చడి, ఇది టమాటా రసం పేస్ట్ అండి. ఇది మనం రసం పెట్టుకునేటప్పుడు ఒక గిన్నెలో వాటర్ పోసేసుకుని అది మరగబెట్టి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ తక్కువైతే వేసుకోవాలి, అంతే. అది ఇది వచ్చేసి చింతపండు పేస్ట్ తాలింపు పెట్టేశాను. పండుమిర్చి, గోంగూర, రొయ్యలు, గోంగూర, మటన్ పచ్చడి, చికెన్ పచ్చడి, రొయ్యల పచ్చడి, మునగాకు పొడి, 14 ఐటమ్స్ చేశానండి. ఇవి అమెరికాకి తీసుకెళ్తాక వాళ్ళు చేయించుకున్నారు. ఈ ప్యాకింగ్ కూడా రేపు చేపిస్తాను. మీకు కూడా కావాలంటే ఇలానే ఆర్డర్ పెట్టుకోండి. కాంబో ప్యాకింగ్ మాత్రం మీకు చెప్తాను. నేను కిందటిసారి వినాయక చవితికి ఎలా చేశానో అలాగే మీకు ఈసారి కూడా చేస్తానండి. మొన్న వరలక్ష్మి వ్రతానికి అయితే అందరూ ముందు రోజు 4 రోజుల ముందు, 2 రోజుల ముందే చెప్పాను ఆర్డర్స్ ఇవ్వండి అని. ఆ రోజు నైట్ పగలు ఇచ్చారు. అట్లా ఇవ్వద్దండి, ఇస్తే ముందు 2 రోజుల ముందు ఇవ్వండి. నేను మళ్ళీ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కదా, నాకు పనులు ఉంటాయి కదా. మీరు ముందు రోజు ఇవ్వకుండా అదే రోజు ఇస్తే చేయటం కష్టమవుతుందండి. ఒక 2 రోజులు ముందు ఇవ్వండి. మీకు ఏ కావాలన్నా నేను చేసిస్తాను. ఏమేం చేస్తున్నానో మీకు చెప్తానండి. ఓకే ఫ్రెండ్స్.